అనుకుని వస్తారు వాళ్ళ మనసులో, నాకు పైల్స్ ఉన్నాయి అని అనుకుని వస్తారు. బట్ ప్రాక్టాలజీ అంటే మలద్వారానికి సంబంధించిన అన్ని సమస్యలు పైల్స్ కావు. ఈ రోజుల్లో యంగ్స్టర్స్ చెస్ట్ పెయిన్ అని, హ్యాండ్ పెయిన్ అని వస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఏమిటి? ప్రతి పేషెంట్ ముందుగా నాకు పైల్స్ ఉన్నాయని భయపడాల్సిన అవసరమే లేదు. పాతకాలంలో అయితే పైల్స్ సమస్య పెద్దలకి మాత్రమే అనేలా ఉండేది. నమస్కారం, హెచ్ఆర్9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఇటీవల కాలంలో లాప్రోస్కోపీ, ప్రాక్టాలజీ, షుగర్, గాయాలు వంటి వాటికి అత్యాధునిక టెక్నాలజీ యూజ్ చేస్తూ ఎంతో సుపరిచితుడిగా మారిన డాక్టర్ బాలిరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. ఇటీవల కాలంలో డాక్టర్ బాలిరెడ్డి గారు అంటే ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది, చాలా బాగా చూస్తున్నారనే పేరు కూడా తెచ్చుకున్నారు. ఎలాంటి చికిత్స అందిస్తున్నారు సార్? పేషెంట్ సెంటర్డ్ గా ట్రీట్మెంట్స్ ప్లాన్ చేయాలని ముందు నుంచి నాకు ఉండేది. ఒక్కొక్కసారి పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళ వ్యూ ఎలా ఉంటుందంటే, నా ప్రాబ్లం ముందుగా తెలుసుకొని దానికి కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అనుకుని వస్తారు పేషెంట్. కొంతమంది వాళ్ళ సమస్య గురించి తెలియక వస్తారు. ఈ రెండిట్లో చాలా ఇంపార్టెంట్. ప్రతి పేషెంట్ ప్రాక్టాలజీ అంటే మలద్వార సమస్యలు అనుకున్నాం మేడం, అలాంటివి వచ్చినప్పుడు వాళ్ళ సమస్యని ఒక విషయంగా అనుకుని వస్తారు వాళ్ళ మనసులో, నాకు పైల్స్ ఉన్నాయి అని అనుకుని వస్తారు. బట్ ప్రాక్టాలజీ అంటే మలద్వారానికి సంబంధించిన అన్ని సమస్యలు పైల్స్ కావు. చాలాసార్లు అవి పైల్స్ అయ్యి ఉండవు కూడా. ఎక్కువగా పేషెంట్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు, డాక్టర్ గారండి పెయిన్ ఉంది, రక్తం పడుతుంది, ఇదే ఎక్కువ పెద్ద సమస్యగా చెప్తారు. పెయిన్, రక్తం పడడం అనేది పైల్స్లో అత్యంత అరుదైన సినారియో. ఎక్కువగా వచ్చే పేషెంట్స్లో ఫిషరే ఎక్కువ కారణమవుతుంది. ఫిషర్ అంటే చీలికలు. ఎప్పుడైతే మలద్వారం దగ్గర ఇలా చీలికలాగా ఉంటే దానివల్ల ఎక్కువగా పెయిన్ వస్తుంది. దీనికి కారణం మలబద్ధకం. మలబద్ధకం ఉన్నవాళ్ళు సాధారణంగా కొద్దిగా బల్కీ స్టూల్ని పాస్ చేస్తారు. అలాంటి సమయంలో ఇలాంటి చీలికలు ఏర్పడతాయి. అలాంటి చీలిక దగ్గర పెయిన్ ఉంటుంది, గాయం కాబట్టి బ్లీడింగ్ ఉంటుంది. సో ఈ రెండు సమస్యల్ని ఎక్కువగా పేషెంట్స్ పైల్స్ అనుకుని వస్తుంటారు. చాలాసార్లు అది కాదు. ఎక్కువ సార్లు ఈ ఫిషర్స్ ఓన్లీ మెడికల్ మేనేజ్మెంట్తోనే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు మనం, కానీ ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేస్తే. కాబట్టి ఎప్పుడు ప్రతి పేషెంట్ ముందుగా నాకు పైల్స్ ఉన్నాయని భయపడాల్సిన అవసరమే లేదు. ఒకసారి చెక్ చేశాక వాళ్ళ సమస్యని కన్ఫర్మ్ చేసి దానికి ట్రీట్మెంట్ని నేను సజెస్ట్ చేయడం జరుగుతుంది. మరి దానికి నివారణ ఏంటి సార్? రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? మలద్వార సమస్యలు ఈ కాలంలో అంటే ఆధునిక యుగంలో మన లైఫ్ స్టైల్ చాలా మారింది. అదే ఎక్కువగా కాస్ట్ చేస్తుంది మలద్వార సమస్యల్ని. ఫర్ ఎగ్జాంపుల్ స్పైసీ డైట్, ఎక్కువ స్పైసెస్ తింటుంటాం. ఎక్కువ స్పైసెస్ తింటే మనము మార్నింగ్ మోషన్కి వెళ్ళేటప్పుడు బాత్రూంలో కూడా ఆ స్పైసెస్ అలాగే పాస్ అవడం జరుగుతుంది. సో మలద్వారానికి సంబంధించి పెయిన్ఫుల్గా మారి ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవాలి. అండ్ నాన్ వెజ్ ఈటింగ్, ఎప్పుడైతే ఓన్లీ నాన్ వెజ్ తింటున్నారో, ఓన్లీ నాన్ వెజ్లో ఫైబర్ కంటెంట్ వెరీ వెరీ లెస్. సో ఫైబర్లెస్ డైట్ తీసుకున్నప్పుడు మలము గట్టిగా మారడం జరుగుతుంది. అండ్ దానికి తోడుగా స్పైసెస్ యాడ్ అవుతున్నాయి. ఈ రెండిటి వల్ల మలద్వారం దగ్గర పెయిన్ ఎక్కువ అవుతుంది, మంట, ఇదే ఎక్కువ కంప్లైంట్. ఎప్పుడైతే మలబద్ధకాన్ని మనం కంట్రోల్ చేసుకుంటామో 90% ఆఫ్ ది మలద్వారానికి సంబంధించిన సమస్యల్ని మనము రాకుండానే చూసుకోవచ్చు. బాలరెడ్డి గారు, చాలా మంది పేషెంట్స్ మలద్వార సమస్య ఉంది అని చెప్పుకోవడానికి చాలా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? ఇది పర్టికులర్గా డాక్టర్ పాయింట్లో చాలా ఇంపార్టెంట్ విషయం మేడం. పేషెంట్ నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు పొట్టలో సమస్య అనే చెప్తారు తప్ప మోషన్ దగ్గర సమస్య ఉంది అంటే మలద్వార సమస్య ఉంది అని చెప్పడానికి ఎంబ్రేజింగ్గా ఫీల్ అవుతుంటారు. అలాంటి పేషెంట్స్కి నాది ఒక సలహా, మీ డాక్టర్ గారి దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు మీ సమస్య గురించి 1-to-1 అంటే డాక్టర్ గారు మాత్రమే ఉండేలాగా మీరు అన్ని విషయాలని చెప్తేనే మీ సమస్యని చూడడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే మీ సమస్యని
మీ వాయిస్లో, అంటే అది ఎలాగ మీరు ఫీల్ అవుతున్నారో చెప్పకపోతే డాక్టర్ అసెస్మెంట్ పాయింట్లో ఎక్కువ పరీక్షలు చేసి తెలుసుకోవాల్సి వస్తుంది. దయచేసి మలద్వారానికి సంబంధించిన ఎలాంటి సమస్య ఉన్నా మొదటగా దాని ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీ పొట్టకు సంబంధించిన 60% సమస్యల్ని మీరు క్యూర్ చేసుకోగలుగుతారు. కాబట్టి ప్రతి పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇతర సమస్యలతో కూడా మలద్వారానికి సంబంధించిన కంప్లైంట్ ఉంటే కంపల్సరీ రైజ్ యువర్ వాయిస్. సార్, ఫిజర్ కాకుండా మలద్వారం ద్వారా ఇంకా ఎలాంటి సమస్యలు వస్తుంటాయి? ఇది కూడా కొంచెం పెద్ద టాపికే మేడం, పర్లేదు. బట్ మలద్వారానికి సంబంధించి మిగిలిన 3 సమస్యలు ఎక్కువగా జనాలు భయపడుతున్న పైల్స్, అంటే మలద్వారంలో ఉన్న రక్తపు తమ్మెలు, అంటే మెత్తల మాదిరి ఉంటాయి. అవి అందరిలోనూ ఉంటాయి. చిన్నప్పుడు పుట్టగానే పెరిగే కొద్దీ వాటి సైజ్ పెరుగుతూ పోతుంది. మొలలు, పైల్స్. దీంట్లో 2 రకాలు. ఒకటి ఇంటర్నల్ హెమరాయిడ్స్ అండ్ ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్, అంటే 2 కలిపి కూడా ఉంటాయి. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అని అంటాం. ఈ మొలలు ఎలా వస్తాయంటే సేమ్ కాన్స్టిపేషన్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత ఎక్కువగా స్ట్రెయిన్ చేసి మోషన్ బయటికి పంపించాలనుకుంటారు. వాళ్ళలో మలద్వారం లోపల ఉన్న రక్తపు తమ్మెలు బయటికి పెరిగి ఇలా చొచ్చుకొని వస్తాయి. వీటిని ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటారు. వీటిలో ఉన్న సైజెస్ని బట్టి గ్రేడింగ్ చెప్పడం జరుగుతుంది. ఈ గ్రేడ్స్ని బట్టి పేషెంట్కి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ కూడా మారుతాయి. ఈ గ్రేడ్ 1, గ్రేడ్ 2 హెమరాయిడ్స్ ఉన్న వాళ్ళను చాలా మందిని మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా రెగ్యులర్ లైఫ్ స్టైల్లోకి తీసుకురావచ్చు. కొంతమందిలో పైల్స్లో ఎక్కువగా బాధ పెట్టేది ఏంటంటే రక్తస్రావం. పైల్స్ నుంచి అయ్యే రక్తస్రావము చాలా ఎక్కువగా ఉంటుంది. బికాస్ అవి రక్తనాళపు గుచ్చములు, అంటే పైల్స్లో ఉన్నవన్నీ రక్తనాళాలే. సో రక్తనాళానికి అయిన ఇంజురీ వల్ల ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంటుంది. దీనివల్ల పేషెంట్ పెయిన్లెస్ బ్లీడింగ్ ఉంటుంది. సో పెయిన్లెస్ బ్లీడింగ్ అయిన ప్రతి పేషెంట్ ఫస్ట్ వచ్చే వాళ్ళ మైండ్లో థాట్ ఇదేమైనా క్యాన్సర్ ఏమో, లోపల నుంచి బ్లీడింగ్ వస్తుంది అని భయపడతారు. చాలామంది అలాంటి భయంతో వస్తారు. వాళ్ళకి చెక్ చేసిన తర్వాత ప్రాక్టోస్కోపీ ఎగ్జామినేషన్ చేశాక అవి మనకి పైల్స్ లాగా కనపడుతూ అక్కడి నుంచి బ్లీడింగ్ వచ్చే లొకేషన్ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. దానికి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ 2 రకాలు ఉన్నాయి. వాటిలో తీసేసి పర్లేదు. వాటిలో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్లో ఒకటి, ఆ ఏరియా ఎక్కడి నుంచి అయితే బ్లీడింగ్ వస్తుందో దానికి బ్యాండింగ్ ద్వారా, చిన్న బ్యాండ్ని అప్లై చేయడం ద్వారా ఆ భాగంలో ఉన్న పైల్స్ని కూడా ట్రీట్ చేయొచ్చు. రెండోది డైరెక్ట్ లేజర్ యూజ్ చేసి ఆ భాగంలో ఉన్న పైల్స్ని ముడుచుకుపోయేలాగా చేయొచ్చు. ఈ సర్జరీలో కూడా ఎలాంటి గాయం ఉండదు. కాకపోతే పేషెంట్స్ చాలాసార్లు ఓన్లీ ఇంటర్నల్ హెమరాయిడ్ సమస్యతో రారు. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అంటే మలద్వారానికి బయట కూడా ఉబ్బిన రక్తనాళాల గుచ్చాలు ఉంటాయి. వాటిని మనం ట్రీట్ చేయాలంటే చాలాసార్లు పెయిన్తో కూడుకుని ఉంటుంది. ఎప్పుడైతే మలద్వారం బయట ఉన్న పైల్స్ ఉబ్బినాయో అవి నొప్పిని కలగజేస్తాయి. అలాంటి వాళ్ళు నాకు పైల్స్ పెయిన్ అని వస్తారు. ఇట్స్ అ రేరెస్ట్ సినారియో. ఓన్లీ మలద్వారం బయట ఉన్న పైల్స్ ఉబ్బి రావడం అనేది వెరీ రేర్. ఎప్పుడు 2 కలిసి ఉంటాయి చాలాసార్లు, లేదంటే ఇంటర్నల్ హెమరాయిడ్స్ ఉంటాయి. వీటిలో ఏదైనా పేషెంట్ మన దగ్గరికి వచ్చే టైంకి బ్లీడింగ్ సమస్యతో వస్తారు, పెయిన్ తక్కువగా ఉంటుంది. ఇది రెండిటికి ఉపయోగపడుతుంది. ఒకటి పైల్స్ అయినా అయి ఉండొచ్చు, మలద్వారానికి సంబంధించిన క్యాన్సర్లో కూడా పెయిన్ లేకుండా బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంది. ఈ రెండింటిని ఒక డాక్టర్ పర్యవేక్షణలో ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. దాన్ని అప్రాప్రియేట్గా తీసుకోవడం ద్వారా పెద్ద సమస్యలోకి వెళ్లకుండా ముందే మనం నివారించుకోవచ్చు. సో ఈ పైల్స్ సమస్య అనేది క్యాన్సర్గా కూడా మారవచ్చు సార్? పైల్స్ సమస్య క్యాన్సర్గా మారదు మేడం. యాక్చువల్లీ పైల్స్, క్యాన్సర్ బోత్ ఆర్ డిఫరెంట్. క్యాన్సర్ అనేది శరీరంలో ఏ భాగానికైనా రావచ్చు. అలాగే పెద్ద పేగుకు సంబంధించిన లోపల భాగం మ్యూకోజా, సబ్ మ్యూకోజా, వీటికి పాలిప్స్ అంటే బుడిపెలు, అంటే మ్యూకోజల్ బుడిపెలు అంటాము. ఆ పాలిప్స్ చాలాసార్లు క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. పైల్స్ క్యాన్సర్గా మారే అవకాశం ఏం లేదు. ఎందుకంటే పైల్స్ అనేది ఓన్లీ బ్లడ్ వెజల్స్ గుచ్చంగా మారి పెద్దగా పెరగడం. బట్ పాలిప్ అనేది ఏంటంటే మలద్వారానికి పైన ఉన్న భాగంలో పెద్ద ప్రేగుకి లోపల భాగంలో ఉన్న కండరం ఉబ్బి ఒక బుడిపె మాదిరిగా తయారవుతుంది. ఆ బుడిపె ప్రతిసారి ఇరిటేషన్కి గురవడం,
దాని మీద ఉన్న మ్యూకోజా ఎరోడ్ అవ్వడం, గాయాలు అవ్వడం, దాని నుంచి రక్తస్రావం రావడం, అది కండగా పెరిగి క్యాన్సర్గా మారడం, అలాంటివి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. బట్ పైల్స్ నుంచి క్యాన్సర్ రాదు మేడం. మరి ఫుడ్ హ్యాబిట్స్ లో ఎలాంటి చేంజెస్ తీసుకురావాలి సార్? తప్పకుండా మేడం. మలద్వార సమస్యల్ని మనం రాకుండా చేసుకోవడానికి ముఖ్యంగా మనం పాటించాల్సింది లైఫ్ స్టైల్ చేంజెస్. లైఫ్ స్టైల్ చేంజెస్లో మొట్టమొదటిది ఎక్కువగా వాటర్ తీసుకోవడం. 4 లీటర్స్ వరకు ఎవ్రీడే మనం తీసుకునే ఆహారంలో వాటర్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, 40% ఫైబర్స్ ఉండాలి మనం తీసుకునే డైట్లో. పాత రోజుల్లో అయితే రాగా ఉన్న వెజిటబుల్స్ని, ఫ్రూట్స్ని ఎక్కువ తీసుకునే వాళ్ళం. ఇప్పుడు కుక్డ్ వెజిటబుల్స్ ఆర్ కుక్డ్ మీట్నే ఎక్కువ తీసుకోవడం వల్ల, ఈ మీట్ ఈటింగ్ హ్యాబిట్ పెరగడం వల్ల ఎక్కువ మందిలో కాన్స్టిపేషన్ డెవలప్ అవుతుంది. మన కాన్స్టిపేషన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఒకటి వాటర్ బాగా తీసుకోవడం, డైలీ ఎక్సర్సైజ్ చేయడం, తర్వాత బ్యాలన్స్డ్ డైట్ అంటాం, ఎక్కువ ఫైబర్స్ ఉండి మినరల్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం మస్ట్ అండ్ షుడ్. ఇవి తీసుకున్న వాళ్ళు చాలా వరకు మలబద్ధకాన్ని కంట్రోల్ చేసుకొని తద్వారా మలద్వార సమస్యలు రాకుండా చాలా జాగ్రత్తగా ఉండొచ్చు. సో ఏ ఏజెస్ వాళ్ళు ఎక్కువగా దీన్ని ఫేస్ చేస్తూ ఉంటారు? పాతకాలంలో అయితే పైల్స్ సమస్య పెద్దలకి మాత్రమే అనేలా ఉండేది. అట్లీస్ట్ 50 ఇయర్స్ దాటిన వాళ్ళు చాలా రేర్ ఉండేది. 50 ఇయర్స్ దాటిన వాళ్ళలోనే ఎక్కువ ఉండేది. ఇప్పుడు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్, వెరీ యంగ్ జనరేషన్, స్టిల్ వీఆర్ గెటింగ్ అట్లీస్ట్ 9-10 ఇయర్స్ కిడ్స్ కూడా వస్తున్నారు. ఫిషర్ కారణం ఏంటంటే వాళ్ళు పాలు మాత్రమే తాగుతారు, పాలల్లో ఫైబర్ ఉండదు. ఫ్రూట్స్ తినరు, చాలా మంది కిడ్స్ ఇప్పుడు ఫ్రూట్స్ తినట్లేదు. తర్వాత వెజిటబుల్స్ కూడా వాళ్ళకి సెలెక్టెడ్ ఫుడ్ ఉంటుంది, ఆ ఫుడ్ తింటున్నారు. అండ్ ఎక్కువగా కుర్కురే లాంటివి, జంక్ ఫుడ్, జంక్ ఫుడ్, చాక్లెట్స్ చాలా ఎక్కువగా తినడం వల్ల వాళ్ళ ఫైబర్ డైట్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఫైబర్ తక్కువ తీసుకుంటామో బల్కీ స్టూల్స్ వస్తాయి. స్టూల్స్ వస్తే అలా చీలికలు వచ్చి దాని నుంచి బ్లీడింగ్. పిల్లల్ని తీసుకొని, సార్ మా వాళ్ళకి మోషన్లో బ్లీడింగ్ వస్తుంది, పైల్స్ వచ్చామని భయం వేస్తుందని పేరెంట్స్ తీసుకొస్తున్నారు. ఇట్స్ వెరీ ప్యాథటిక్ సినారియో. సో ఎవరైతే ఫైబర్ డైట్ బాగా తీసుకుంటారో వాళ్ళ పిల్లల్ని ఫైబర్ డైట్ తీసుకోవడానికి ఎంకరేజ్ చేస్తారు, అలాంటి వాళ్ళు ఇలాంటి సమస్యల నుంచి రాకుండానే తప్పించుకోవచ్చు. అండ్ యూత్, యంగ్ జనరేషన్ కూడా ఇప్పుడు ఎక్కువగా నాన్ వెజ్ అండ్ స్పైసెస్ దాన్ని ఎక్కువగా తినడానికి అలవాటు పడుతున్నారు. ఎవరైతే స్పైసెస్ ఎక్కువ తీసుకుంటారో, నాన్ వెజ్ తిని దానితో పాటుగా ఫైబర్ డైట్ తీసుకోరో వాళ్ళు కంపల్సరీ కాన్స్టిపేషన్కి గురవుతున్నారు. కాన్స్టిపేషన్ లీడ్స్ టు ఫిషర్స్. ఫిషరే ఎక్కువగా బాధిస్తున్నది మలద్వార సమస్యలు. మరి ఈ ఫిషర్ కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఆపరేషన్ చేసిన తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? నా దగ్గరికి వస్తున్న పేషెంట్స్లో ముఖ్యంగా 95% మెంబర్స్ ఈ ఫిషర్ సమస్యతోనే వస్తున్నారు. ఫిషర్ సమస్యలు 2 రకాలు. ఒకటి 3 నెలల కన్నా తక్కువ కాలంగా ఫిషర్తో బాధపడుతున్న వాళ్ళు, 3 నెలల నుంచి 6 నెలలు దాటిన వాళ్ళు. ఈ రెండింటికి తేడా ఏంటంటే అక్యూట్ ఫిషర్స్ అండ్ క్రానిక్ ఫిషర్స్ అని 2 కండిషన్స్ ఉంటాయి. అక్యూట్ ఫిషర్ అంటే ఇటీవల కాలంలో మీ లైఫ్లో ఫస్ట్ టైం మీరు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటూ ఉంటే దాన్ని అక్యూట్ ఫిషర్స్ అంటాం. అక్యూట్ ఫిషర్స్లో మెడికల్ ట్రీట్మెంట్ మాత్రమే ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఫ్యూ మెడికేషన్స్ అండ్ ఫ్యూ ఎక్సర్సైజెస్, వీటిని నేను అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఈ అంటే మూడింటిని పాటించిన వాళ్ళు ఫ్యూచర్లో క్రానిక్ ఫిషర్ అన్న సర్జికల్ కండిషన్కి వెళ్లకుండానే కంట్రోల్ చేసుకోగలరు. అండ్ సెకండ్ పాయింట్ ఈజ్ క్రానిక్ ఫిషర్. క్రానిక్ ఫిషర్ అంటే ఎక్కువ రోజులుగా ఫిషర్తో బాధపడుతున్న వాళ్ళు కానీ, అండ్ రిపీటెడ్గా 3 నెలలకు ఒకసారి కానీ 6 నెలలకు ఒకసారి కానీ, లేదు ఎవ్రీ ఇయర్ నాకు సమ్మర్లో వస్తుంది డాక్టర్ గారు అని వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దే ఆర్ కాల్డ్ యాజ్ క్రానిక్ ఫిషర్ పేషెంట్స్. ఈ ఫిషరు, కాన్స్టిపేషను రెండు ఒక సైకిల్లో తిరుగుతూ ఉంటాయి. ఫిషర్ లీడ్స్ టు కాన్స్టిపేషన్, కాన్స్టిపేషన్ లీడ్స్ టు ఫిషర్. ఏంటంటే ఒక చిన్న సింపుల్ సినారియో, లావుగా ఉన్న బల్కీ స్టూల్ మలద్వారం గుండా పాస్ అయ్యేటప్పుడు ఇలాంటి చీలికలను ఏర్పరిస్తే, ఇలాంటి చీలిక గాయము ఉండడం వల్ల ఈ భాగంలో ఉన్న కండరం బిగుతుగా అయ్యి ఈజీగా మోషన్ బయటికి వెళ్లకుండా ఆపుతుంది. దానివల్ల మలబద్ధకానికి దారితీస్తుంది. మలబద్ధకం ఫిషర్ని కాజ్ చేస్తే ఫిషర్ మళ్ళీ మలబద్ధకాన్ని కాజ్ చేస్తుంది. ఇలా అది సైకిల్లో తిరుగుతూ ఉంటుంది. వీ నీడ్ టు బ్రేక్ ద సైకిల్. అంటే ఈజీగా బ్రేక్ చేసే పద్ధతి ఏంటంటే మన ఆహారంలో ఫైబర్ని యాడ్ చేసి ఆహారము స్మూత్గా ఉండేటట్టు, మోషన్ కూడా ఫైబర్తో ఉండి ఈజీగా పాస్ అయ్యేటట్టు మనం ఒక 21 days అట్లీస్ట్ 3 to 4 weeks కంటిన్యూగా
మోషన్ని సాఫ్ట్గా వెళ్ళగలిగితే ఫిషర్ హీల్ అయిపోతుంది. ఒకసారి ఫిషర్ హీల్ అయ్యాక లైఫ్ స్టైల్ని కంటిన్యూ చేస్తే రీమోడిఫై కూడా అవుతుంది. చాలామంది ఈ సమస్యకు సర్జరీ నుంచి తప్పించుకోవచ్చు. కానీ అలా సైకిల్లో జరుగుతూ ఉన్న వాళ్ళలో క్రానిక్ ఫిషర్స్ వచ్చి ఇలా స్కిన్ ట్యాగ్స్ ఏర్పడతాయి. ఇలా స్కిన్ ట్యాగ్స్ ఏర్పడితే లోపల వైపు కూడా మ్యూకోజల్ థికనింగ్స్ వస్తాయి. ఇలా వచ్చిన వాళ్ళలో చాలామంది డాక్టర్ గారండి మందులు వాడినప్పుడు తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుంది అని వస్తున్నారు. అలాంటి వాళ్ళకి సింపుల్ శస్త్రచికిత్స అంటే లేజర్ తోటి మనం ఏ కండరం అయితే దీన్ని బిగుతుగా మారుస్తుందో ఆ ఫైబర్స్ని డిటెక్ట్ చేసి సెలెక్టివ్ స్పింక్టరాటమీ చేస్తున్నాం. స్పింక్టరాటమీ అంటే మలద్వారాన్ని కంట్రోల్ చేసే కండరంలోని కొంత భాగాన్ని లేజర్ ఉపయోగించి కట్ చేయడం. పాత రోజుల్లో అయితే దానిని కట్ చేయడానికి నైఫ్ వాడేవాళ్ళు, దానివల్ల బ్లీడింగ్ ఉండేది. బ్లీడింగ్ని కంట్రోల్ చేయడానికి సూచర్స్ వేసేవాళ్ళు. ఇప్పుడు నైఫ్ లేదు, కటింగ్ లేదు, సూచర్స్ లేవు. జస్ట్ యూజింగ్ బై లేజర్ వీ కెన్ కట్ ద స్పింక్టర్ అప్రాప్రియేట్లీ. ఎంత అవసరమవుతుందో అంత మాత్రమే కట్ చేసే అవకాశం ఉంది. పేషెంట్కి కూడా కొత్త గాయం లేకుండా ఈ గాయం మానే టైంకే ఆ ఆపరేషన్ ద్వారా ఈజీగానే ఈ సమస్య నుంచి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫిజర్ ని ఎప్పుడు గుర్తించవచ్చు? స్టార్టింగ్ స్టేజ్ లోనే వస్తే ఎలాంటి చికిత్స ఉంటుంది సార్? అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మేడం. ఎవ్రీ పేషెంట్ వాళ్ళ లైఫ్ టైంలో ఒక 20 సంవత్సరాలు బతికిన ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా ఫిషర్ సమస్యకు గురై ఉంటారు. ఎందుకంటే ఒకరోజు మోషన్ వెళ్లకుండా స్కిప్ చేయడం అనేది ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఎప్పుడో ఒకసారి వీలు పడుతుంది. దానివల్ల నెక్స్ట్ డే వెళ్ళేటప్పుడు స్టూల్స్ బల్కీగా రావడం, అలా బల్కీగా వచ్చినప్పుడు మలద్వారం దగ్గర చీలికలు ఏర్పడడం జరుగుతుంది. అలాంటి చీలికని కంట్రోల్ చేయాలి అంటే మనము ఫస్ట్ కనుక్కోవడానికి, అలాంటి చీలికను కనుక్కోవడానికి పెద్దగా దాని గురించి అవగాహన కూడా అవసరం లేదు మేడం. మలానికి వెళ్ళిన తర్వాత కానీ వెళ్ళే సమయంలో కానీ రక్తం రావడం, విపరీతమైన నొప్పి, మంటగా ఉండడం, ఈ లక్షణాలు ఫిషర్ని సూచిస్తున్నాయి మేడం. దాంతోపాటు దానికి సంబంధించిన ఇలా స్కిన్ ట్యాగ్ చిన్నగా ఒక చిన్న బఠానీ గింజ సైజులో ఉన్న చర్మం ట్యాగ్ ఉంటే ప్రతి పేషెంట్ దాన్ని వాష్ చేసుకునేప్పుడు ఫీల్ అయినప్పుడంతా అది పైల్స్ ఏమో అనుకుని వస్తుంటారు. సో అది చెప్పడం అంటే దాన్ని సెంటినల్ స్కిన్ ట్యాగ్ ఆర్ సెంటినల్ పైల్ అంటారు. ఇట్స్ నాట్ అన్ యాక్చువల్ పైల్. అది మనం మలద్వార సమస్యల్లో చెప్పుకుంటున్నట్టుగా రెగ్యులర్గా వచ్చే పైల్స్ సమస్య కాదు. ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫిషర్. సో మళ్ళీ రిపీట్ అవ్వకుండా మీరు లేజర్ ట్రీట్మెంట్ ద్వారా దానిని పూర్తిగా నివారిస్తున్నారు. ఎస్ మ్యామ్, తప్పకుండా. ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల లేజర్ ట్రీట్మెంట్లో మనము మలద్వారానికి సంబంధించి ఎలాంటి గాయము లేకుండా ఒక చిన్న 2 mm హోల్లో నుంచి లోపలికి పంపించి ఈ మలద్వారానికి సంబంధించిన కండరం ఏదైతే దీన్ని బిగుతుగా మారుస్తుందో దాన్ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. దీనివల్ల కొత్త గాయం లేకుండా పేషెంట్కి ఎక్కువసేపు హాస్పిటల్ అడ్మిషన్ లేకుండా 1-2 డేస్లో మ్యాక్సిమం రికవరీ చేసి ఇంటికి పంపించడం జరుగుతుంది. ఒక 2 to 3 వీక్స్లో ఈ గాయం కూడా మానిపోవడం వల్ల పేషెంట్ అబ్సల్యూట్గా నార్మల్ అవుతున్నారు. ఫ్యూచర్లో బల్కీ స్టూల్స్ ఒక మోస్తరు వరకు కూడా అది మళ్ళీ రాకుండా, ఇలాంటి ఫిషర్ సమస్య రాకుండా చేసేదానికి చాలా ఉపయోగపడుతుంది. డాక్టర్ బాలరెడ్డి గారు, ఈ రోజుల్లో యంగ్స్టర్స్ చెస్ట్ పెయిన్ అని, హ్యాండ్ పెయిన్ అని వస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఏమైంది? దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ మేడం. యాక్చువల్లీ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఎక్కువగా స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ బరువు దాదాపుగా 200 గ్రాముల నుంచి 1/2 కిలో వరకు కూడా ఉంటుంది. సో అలాంటి స్మార్ట్ ఫోన్ని ఎలాంటి సపోర్ట్ లేకుండా చేయి లిఫ్ట్ చేసుకుని ఎలా చూస్తూ ఉండడం ఒక సమస్య అయితే, పడుకొని స్మార్ట్ ఫోన్ చూసే వాళ్ళందరికీ ఇది నా వార్నింగ్. ఏంటంటే మీరు ఒక 200 గ్రామ్స్ బరువుని అన్సపోర్టెడ్ హ్యాండ్తో హోల్డ్ చేసుకుని చూస్తూ ఉంటే మీ లెఫ్ట్ హ్యాండ్కి సంబంధించిన కండరము చాలా ఫెటీక్కి గురవుతుంది, అంటే అలసత్వానికి. అది మీరు చూస్తున్న కంటెంట్ వల్ల మీ బ్రెయిన్ వరకు వెళ్ళదు. సో సేమ్ పొజిషన్. అండ్ ఇంకొకటి, మీ బెడ్ మీద ఒకవైపుకు పడుకొని మాత్రమే చూస్తూ ఉండడం వల్ల ఆ వైపుకు సంబంధించిన మెడ కండరాలు, వీపు కండరాలు, ఛాతీకి సంబంధించిన కండరాలతో పాటు భుజం నొప్పి రావడం జరుగుతుంది. దీనికి మోడర్న్ సినారియోలో నేను ఒక పేరు పెట్టాలనుకుంటున్నాను, స్మార్ట్ ఫోన్ లెఫ్ట్ హ్యాండ్ సిండ్రోమ్. నా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో చాలామంది, డాక్టర్ గారండి మేము గుండెకి సంబంధించిన అన్ని పరీక్షలు చేయించుకున్నాము, ఎక్కడ ఏ ప్రాబ్లం లేదంటున్నారు,
అయినా కూడా ఈ లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ ఏం చేసినా తగ్గట్లేదండి అని వస్తారు. నేను చెప్పే ఒక చిన్న చిట్కా ఏంటంటే, మీ ఫోన్ని చాలా దూరంగా పెట్టొచ్చి పడుకొని నిద్రపోండి అని చెప్తున్నాను. ఆఫ్టర్ 10 days దే ఆర్ కమింగ్ విత్ గుడ్ రిజల్ట్స్. సో ఈ జనరేషన్ యూత్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ప్లీజ్ అవాయిడ్ సెల్ ఫోన్స్ డ్యూరింగ్ యువర్ స్లీప్ టైం. థ్యాంక్ యూ. షుగర్ గాయాలకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది సార్ మీ దగ్గర? షూర్ మేడం, తప్పకుండా మనం కంటిన్యూ చేద్దాం. అండ్ షుగర్ గాయాలకు సంబంధించి కారణాలు ఏంటి, ఎలా నివారించుకోవాలి, వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏంటి, వీటి గురించి మనం నెక్స్ట్ టాపిక్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. నెల్లూరులోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్ ఒంగోలు బాలరెడ్డి గారు చెప్పిన విశేషాలని తెలుసుకున్నారు కదండి. ఇలాంటి సమస్యలు మీకున్నట్లయితే ఖచ్చితంగా డాక్టర్ బాలరెడ్డి గారిని కలవండి. సార్ అత్యాధునిక టెక్నాలజీతో మీ సమస్యల్ని దూరం చేస్తారు.